చాలు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గండికోటకు వెళ్తున్నాం. మన ఈ ట్రిప్లో డే 1 ఇది. గండికోటకు వెళ్తున్నాము. గండికోటకి ఇంత అర్లీ మార్నింగ్ వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ సన్సెట్ చూద్దామని వెళ్తున్నాము. వెళ్ళి మనకు సన్సెట్ దొరికితే మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు నైట్ టైం 2 గంటలు అయింది. డేట్ వచ్చేసి 21/12/2020. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో తెలియదు, బట్ అందుకే డేట్ కూడా ఇప్పుడు రికార్డ్ చేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూగా వీడియోస్ చూడండి. నేను ఈ ట్రిప్లో చాలా అద్భుతమైన గుహలు అండ్ టెంపుల్స్ అవన్నీ వెళ్ళి చూడబోతున్నాను. మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో. ఫ్రెండ్స్, 5 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే సన్ రైజ్ అయితే రాలేదు. తెల్లవారేస్తుంది. పబ్లిక్ నాతో పాటు చాలామంది ఉన్నారు. కావాలంటే టైం చూడండి, 6:40 అవుతుంది. సన్ రైజ్ రాలేదు. ఈరోజు కొంచెం ఎక్కువ కూలింగ్ ఉందనుకుంటా. మన జోజో అక్కడ ఉంది. సన్ రైజ్ చూద్దామని నైట్ 2కు లేచి ఇక్కడికి 4కు వచ్చి మళ్ళీ 2 గంటలు వెయిట్ చేస్తే మనకు అదృష్టం లేదు ఈరోజు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా సన్ రైజ్ చూడాలి. కోట గోడలు అయితే చూడొచ్చు. కోటలోకి ఎంట్రన్స్. ఇక్కడ స్టార్టింగ్లో అయితే దర్గా ఉంది. ఈ రోడ్డు మొత్తం అప్పట్లో గుర్రాలు వెళ్ళే రోడ్డా. ఇదైతే మనకు ఎంట్రన్స్లో గేటు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇది మళ్ళీ కట్టించారనుకుంటున్నా. తనకి తోటలోకి ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది ఒకసారి. ఇలా ఉంది ఊర్లోకి ఎంట్రన్స్. చూడొచ్చు. సరే, మనం పైకి ఎక్కుదామా? ఇది చార్మినార్. మన గండికోట చార్మినార్ అంట. ముందుకు రాగానే చార్మినార్ కనపడింది. బందీఖానా టెంపుల్, జుమ్మా మసీద్, చార్మినార్. చార్మినార్ అయితే ఇదే. ఇంకా జుమ్మా మస్జిద్ అండ్ అవి చూసుకొని వద్దాం. ఇది జైలు అంట. ఇక్కడ బందీఖానా ఎలా ఉంటుందో చూద్దాం.
వ్యూ అయితే బాగుంది. అర్లీ మార్నింగ్ నేనే వచ్చాను అనుకుంటా ఫస్ట్. ఇది ఇటు వెళ్తే కిందికి జైలు బ్యాక్ సైడ్. చాలా స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వాటర్ అయితే పెన్నా రివర్లోటే అంట. అప్పటి రాజుల కాలంలో ఈ వాటర్ తాగేవాళ్ళంట. ఈ ఊరు వాళ్ళైతే ఇప్పటికి కూడా ఇవే వాటర్ తాగుతున్నారు. కోనేరి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు, చాలా అందంగా ఉంది. సూపర్ అండ్ వండర్ఫుల్గా ఉంది. రివర్ చూడొచ్చు. అటువైపు కూడా చూద్దాము. కొంచెం టెన్షన్ ఉంది. ఇది జుమా మసీద్ అవుట్ సైడ్ అనుకుంటా. తాళాలు అయితే వేశారు, లోపలికి నాటు రోడ్ ఉంది.
జుమ్మా మస్జిద్. ఈ జుమ్మా మస్జిదే ఇది. సూపర్ వ్యూ. ఈ లోపల పక్క జుమ్మా మసీద్లో ఇప్పుడైతే ప్రార్థనలు అయితే ఏం జరగట్లేదు. ఇది వుజూ చేసుకునేదానికి అనుకుంటా అప్పట్లో. కట్టడాలు అయితే చాలా బాగున్నాయి. పైన చూడొచ్చు మీరు, డికోర్ సూపర్ కదా, చాలా అందంగా ఉంది. ఇది అవుట్ సైడ్ లుక్. ఇంత లోపలికి లేదు కదా మసీదు, ఈ గ్యాప్ ఎట్లొచ్చింది? ఇది మనకు బ్యాక్ సైడ్ ఇమాం గారి ఖుత్బా చదివించేది. నైస్ వ్యూ. గండికోట జుమ్మా మసీద్. ఈ ధాన్యాగారం అంట, గండికోట ధాన్యాగారం చూడొచ్చు. ఇదైతే ఓపెన్ చేయలేదు, అన్నీ ఓపెన్ చేశారు. ఉడతా చాలా బాగుంది. అక్కడ గేట్ ఉంది, వాళ్ళకి లోనికి కొనిస్తారో లేదో. చాలా పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు అబ్బా ఇంతకు. ఇది రంగనాయకుల స్వామి దేవస్థానము. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇంకెవ్వరు రాలేదు, నేనే ఫస్ట్ అనుకుంటా.
చాలా అందంగా ఉన్నాయి శిల్పాలు అయితే. చాలా చక్కగా ఉన్నాయి కదా. బట్ ఈ గుడి అయితే అర్జెంటుగా రిపేర్ చేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా మీరే, చూడండి. ఈ గుడిలో కూడా దేవుని విగ్రహాలు అయితే లేవు, అంటే పూజలు కూడా ఆపేసినట్టే కదా. లోపలికి వెళ్ళి చూద్దామా. ఒక్కడిని ఉన్నా, ఎవరు రాలేదు. లోపల ఏం లేదు. ఇటు సైడ్ ఏముందో చూద్దాం. వావ్, ప్లేస్ బాగుంది. మనకు గుడి బ్యాక్ సైడ్ గోడ రాళ్ళేమో పడిపోయాయి. ఇందులో కూడా విగ్రహాలు అయితే లేవు. పూజలు జరుపుతున్నారో లేదు. పైన ఇలా ఉంది. ఇదేంటో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇక్కడ పూజలు అవన్నీ జరిగేటప్పుడు ఇక్కడ ఏమన్నా పెద్ద పెద్ద పూజలు లేదా హరికథలు ఏమైనా చెప్పేవాళ్ళేమో. దీనిపైన కూడా శిల్పాలు బాగున్నాయి, చూడొచ్చు. ఈ సింబల్స్ మన వెంకటేశ్వర స్వామి దేవుడిగా అలాగే అనిపిస్తున్నాయి. లేదు, ఆంజనేయ స్వామి బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ, ఈ పక్క లక్ష్మీదేవి అనుకుంటా. చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ వ్యూ. గుడికి బ్యాక్ సైడ్ ఇలా ఉంది. గండికోట రంగనాయకుల స్వామి దేవాలయం. ఇప్పుడైతే ఏ పూజలు లేవు. ఇక్కడ పుట్ట అయితే స్టార్ట్ అయింది. వా, అది ఇప్పుడు మనం వెళ్ళి వచ్చిన మసీద్ అయితే అక్కడ వ్యూ కనపడుతుంది కదా. ఓ, కోట అక్కడ దాకా ఉందా? ఆ చివరి వరకు ఉంది కోట. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ ఈ చివరి వరకు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గండికోట నుంచి వేరే లొకేషన్కి వెళ్దాం. మొత్తానికైతే ఈ గేట్లు ఓపెన్ చేయలేమో అని టెన్షన్ పడ్డాను. మనం వెయిట్ చేసినందుకు గేట్లు ఓపెన్ చేశారు. మీతో పాటు నేను కూడా చూశాను.
ఈ రాయి ఇంత రాయి ఎత్తి పెట్టేవాళ్ళ, అద్భుతం. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఎవరైనా మీరు వచ్చిన వాళ్ళు గండిగేటకు వస్తే కనుక ఆ దేవస్థానం కానీ ఇప్పుడు నేను చూపించిన మసీద్ అయినా కానీ అవన్నీ మనకు 9 గంటల తర్వాతే ఓపెన్ అవుతాయి. సన్సెట్ చూడాలనుకుంటే అంతే, మన బ్యాడ్ లక్, మనం 4కు వచ్చిన 5కు వచ్చిన సన్సెట్ వస్తేనే కానీ మనం చూడలేము. అది కరెక్టే. ఏమో ఈరోజు వాతావరణాలు సరిగ్గా లేక తుఫాన్ పోలికలు ఉండవు, సన్సెట్ అయితే రాలేదు. బట్ 5 గంటలకు వీడికి వచ్చేస్తే చాలు, మీరు సన్సెట్ చూసుకోవచ్చు. అండ్ తర్వాత టిఫిన్ చేసి మీరు ఆ దేవాలయాలు, ఆ మసీదు, కోట మొత్తం మీరు బాగా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో